సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. 10th అయిపోయిన తర్వాత ఆర్ 12th అయిపోయిన తర్వాత చాలామందికి ఉండే డౌట్, ఏ కోర్స్ చేయాలి లేకపోతే ఎలా వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరికి, ఒక స్టూడెంట్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, పెద్ద డౌట్, పెద్ద కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. బట్ కెరీర్ గైడెన్స్ అనేది చాలా తక్కువగా తెలుస్తుంది. ఎయిదర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళైనా కూడా ఏ కెరీర్ చూస్ చేసుకోవాలనేది సరైన ఆలోచన లేకుండా ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేయడం వల్ల మనము చాలా ఇయర్స్ వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఒక కరెక్ట్ గైడెన్స్ ఉంటే మనము చాలా ముందుకెళ్ళొచ్చు. ఆ కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి మనతో ఇవాళ ఉన్నారు కెరియర్ గైడ్ సయ్యద్ జునేద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్. సో చాలా మందికి ఉంటుంది సార్, ఏ కెరియర్ చూస్ చేసుకోవాలి ఏంటి అని. 10th ఆర్ 12th అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. ఎడ్యుకేషన్, పేరెంట్స్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళైనా లేకపోతే ఎడ్యుకేషన్ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయినా కూడా ఒక డౌట్ ఉంటుంది. అంటే ఏది బెస్ట్, వాళ్ళకి బెస్టా లేకపోతే ఇప్పుడు ఉండే దానికి ఫ్యూచర్లో బాగుంటుంది అది తీసుకుంటా బెస్టా అనేది చాలా డౌట్స్ ఉంటాయి. సో ఎలా చూస్ చేసుకోవాలంటారు కెరియర్ అనేది? చాలా మంచి ప్రశ్న అడిగారండి. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటేనండి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు ఏంటి అని చెప్పి ఆలోచిస్తారు. అవును సార్. అంతే కదా? అవును సార్. ఎంసెట్ రాసాము అంటే ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్. అవును. ఎందుకు అంటే మీరు 10th అయిపోగానే +2 ఈజ్ మ్యాండేటరీ. మీరు +2 ఏదో ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? అవును. అక్కడి నుంచి మీ మార్గం అనేది మీరు ఎంచుకున్నట్టు. అవును. ఐ రైట్? అవును సార్. మీరు కామర్స్ స్ట్రీమ్లోకి వెళ్తారా, మ్యాథమెటిక్స్లోకి వెళ్తారా, బయాలజికల్ సైన్సెస్లోకి వెళ్తారా అనేది మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు? ఏ విద్యార్థి తల్లిదండ్రులు కానీ 10th క్లాస్లో అక్కడ ఆ రూట్ ఎంచుకుంటారు. అవును సార్. యూజువల్గా ప్రాబ్లం జరిగేది ఇక్కడే. ఎందుకంటే ఇట్స్ అ టెండర్ ఏజ్ అండి. అప్పుడు విద్యార్థులకి తెలియదు, తల్లిదండ్రులకి అంత అవగాహన ఉండదు. ఓకే, పియర్ ప్రెషర్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఎవరో అంటే సరైన మార్గదర్శనం లేకపోవడం వల్ల కానీ, ఈ 10th క్లాస్ తర్వాత ఒక కోర్స్ ఎంచుకునేటప్పుడు ఒకవేళ కనుక వాళ్ళు మిస్టేక్ చేశారనుకోండి, దాని పర్యవసానం అనేది లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇట్ విల్ రూయిన్ దేర్ లైఫ్ అండి. ఓకే, డూ యూ అగ్రీ విత్ మీ? డెఫినెట్గా. అయితే దెన్ ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటి? కెరీర్ గైడెన్స్ అనేది ఆ స్టేజ్లో కాకుండా విద్యార్థి దాదాపు అంటే ఒక 10-12 ఇయర్స్, యూజువల్లీ 8th క్లాస్ కంటే ముందు నుంచే యాక్చువల్గా అటువైపు వాళ్ళు అడుగులు వేయాలి. దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని, అంటే ఈరోజు కెరీర్ గైడెన్స్లో ఏం జరుగుతుందంటే, నేను ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఏ కాలేజీకి నేను, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ బాగుంటుంది, ఏ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది, అది ఆలోచిస్తున్నారు తప్ప ర్యాంక్స్ మీద పడ్డారు. కానీ మీరు చూసి ఉండరు ఎక్కడ కూడా, మా బాబు 7th ఉన్నాడు, మా పాప 8th క్లాస్లో ఉంది, ఇప్పుడు ఏ సరైన కోర్సుని మనం ఎంచుకోవాలి, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే అనేటటువంటి ఆలోచన మాత్రం ఎక్కడ ఏ పేరెంట్స్లోనూ చూడట్లేదు. మీరు చూడరు కదా, నార్మల్గా దట్స్ హౌ ద సొసైటీ, రైట్? అయితే ద ఇంపార్టెన్స్ ఆఫ్ కెరియర్ గైడెన్స్ ఈజ్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. బేసిక్ వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఉన్నటువంటి, అంటే మనోవిజ్ఞాన శాస్త్రం ఆధారంగా, సైకాలజీ ఆధారంగా, ఇట్స్ లైక్ ర్యాట్ రేస్ లాగా అయిపోతుంది. అంటే అఫ్కోర్స్ ఐ మీన్ అది కూడా ఇంపార్టెంట్, అది కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక 2 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ క్వాలిఫై అయ్యారు అనుకుందాము, మరి వాళ్ళు కూడా యాక్చువల్గా ఫస్ట్ ర్యాంకరు ఉన్నాడు, 1,99,000 ర్యాంకరు ఉన్నాడు. సో ఎవరికి ఎక్కడ సీట్ దొరుకుతుంది? అందరికీ మంచి కాలేజ్ కావాలని ఉంటుంది, అందరికీ మంచి కోర్స్ కావాలని ఉంటుంది. ఇట్స్ క్వైట్ న్యాచురల్ యూనో అంబిషన్. అయితే
దానికి దానికి అవసరమైనటువంటి గైడెన్స్ కూడా కావాలి. అవును సార్. అంటే ర్యాట్ రేస్ అని నేను ఎందుకు మెన్షన్ చేశాను అంటే సరైన గైడెన్స్ లేక అందరూ అది చేస్తున్నారు, నువ్వు ఇది చేయి అని చెప్పి మనల్ని ఆ దాంట్లోకి తోస్తున్నారు పేరెంట్స్ అనేవాళ్ళు. చాలా మంచి క్వశ్చన్ అండి. అయితే దీనికి సమాధానం ఏంటంటేనండి, 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడే సరైన కోర్సుని మనము ఏది ఎంచుకోవాలి మా పిల్లవాడికి అనేది ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎలా తీసుకోవాలి అంటే, మనకేదో మా బాబుకి ఇది అనిపించింది అంటే స్కాలస్టిక్ రికార్డ్ ఉంటుంది. వాళ్ళు 10th క్లాస్లో 9th క్లాస్లో వచ్చినటువంటి మార్కులు, పీరియాడిక్ అసెస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా స్కూల్లో, అన్ని సబ్జెక్ట్స్ చదువుతారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ సిబిఎస్ఈ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఐజీసీఎస్ఈ వాటెవర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బోర్డ్ అన్ని సబ్జెక్ట్స్ చదవాలి వాళ్ళు. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళకి ఉండాలి కాబట్టి. కానీ స్పెషలైజేషన్ వచ్చేసరికి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ బలాబలాలు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు అర్థమైపోతాయి. లెక్కల్లో బాగా మేటిగా ఉన్న విద్యార్థి ఏం చేస్తాడు, లెక్కలు ఎంచుకుంటాడు, ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటాడు కదా. ఎగ్జాంపుల్ ఎస్ దెర్ ఇస్ కామర్స్ తీసుకున్న వాళ్ళు అగైన్ మళ్ళీ అటు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే వాళ్లకు తగ్గ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బట్టి యూజువల్గా చూస్ చేసుకుంటారు. కానీ ఆ చూస్ చేసుకున్నాం అనేటటువంటిది ఒక సైంటిఫిక్ అప్రోచ్ ద్వారా జరగాలి. అక్కడ మనం మిస్ అవుతున్నాం. సైకాలజీ కూడా మెయిన్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. డెఫినెట్గానండి, అది ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ మనోవిజ్ఞాన శాస్త్రం ఆధారంగా. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ హోవర్డ్ గార్డ్నర్ సైకాలజీ చదివిన వాళ్ళకి, లేకుంటే టీచర్ ఎడ్యుకేషన్ బీఈడి చదివిన వాళ్ళకి కానీ దీని గురించి మంచి అవగాహన ఉంటుంది. డాక్టర్ హోవర్డ్ గార్డ్నర్ ఇస్ అన్ అమెరికన్ సైకాలజిస్ట్. హార్వర్డ్ యూనివర్సిటీలో హీ హ్యాస్ 27 డాక్టరేట్స్. ఓకే. సో అతను ప్రజ్ఞ మీద అతను ఒక థియరీ ప్రతిపాదించాడు. ఇట్స్ కాల్డ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అంటారు. ప్రజ్ఞ 9 రకాలుగా ఉంటుంది అనేటటువంటిది ఆయన థియరీ ప్రపోజ్ చేశాడు. అండ్ ఇట్ ఈస్ వైడ్లీ యాక్సెప్టెడ్ అరౌండ్ ద వరల్డ్. ఓకే. ఇంటెలిజెన్స్ అనేది 9 రకాలుగా ఉంటుంది అనేటటువంటి ఒక భావన ఒక మనిషిలో, మీలో కూడా, నాలో కూడా, అందరిలో. ఓకే. సో అది ఎలా అంటే, నేను బ్రీఫ్గా చెప్పాలంటే, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, లాజికల్ థింకింగ్, ఎగ్జాక్ట్లీ, ఓకే, విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్, మ్యూజికల్ ఇంటెలిజెన్స్, క్రియేటివ్ థింకింగ్, రైట్. దాంతోపాటు మోటార్ స్కిల్స్ అంటే బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్, బ్యాలెన్సింగ్ చేయడము. ఇలాగా అందరిలో, మీలో ఉంది, అది నాలో ఉంది, ప్రతి ఒక్క మానవుడిలో ఉంది. అయితే ఇందులో కూడా కొంతమంది కొన్నిట్లలో మేటిగా ఉంటారు. ఓకే. అయితే అది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అది ఐడెంటిఫై చేయగలిగితే ఈ విద్యార్థి ఏది చదివితే బాగుంటుంది అనేటటువంటి ఒక అవగాహనకి మనము రావడానికి అవకాశం ఉంటుంది. అంటే బ్లైండ్గా ఏదో ఒకటి పంపించే కంటే కూడా బేసిక్గా ఈ స్కాలస్టిక్ రికార్డులో, అంటే ఇప్పుడు 10th క్లాస్లో వచ్చే ఇప్పుడు 5-6 సబ్జెక్ట్స్ చదివారు అనుకుందాం. మ్యాథమెటిక్స్ చదువుతారు, తెలుగు చదువుతారు, ఇంగ్లీష్ చదువుతారు, సైన్స్, బయాలజికల్ సైన్స్ చదువుతారు, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. వాళ్ళలో దేంట్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలిగారు అనేది తెలిసిపోతుంది. వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది యాక్చువల్లీ. అఫ్ కోర్స్, అంటే అది మళ్ళీ కొంచెం డిఫరెంట్ అవుతుందండి ఇంట్రెస్ట్. అయితే అంటే మార్కులకి అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఉంటుందంట. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా 2 భావనలు ఉన్నాయి. ఎలా సార్, ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ నాకు సోషల్ ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు దాంట్లో మార్క్స్ ఎక్కువ వస్తాయి కదా, ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాను కాబట్టి నాకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. బట్ మీరు చెప్పేది 2 డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఎలాగంటే, నేను ఇప్పుడు చెప్పాను కదా, డాక్టర్ హోవర్డ్ గార్డ్నర్ గారు ఇచ్చినటువంటి థియరీ ప్రకారంగా ఇంటెలిజెన్స్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్, 9 రకాల ఇంటెలిజెన్స్ ఉంది అని చెప్పి ఆయన ప్రతిపాదించాడు. అదే రకంగా ఇంటెలిజెన్స్ వేరు, సహజ సామర్థ్యము అంటారు, యాప్టిట్యూడ్, అది వేరు. ఓకే. సో యాప్టిట్యూడ్స్లో విద్యార్థుల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాప్టిట్యూడ్స్ ఉంటాయి. అంటే సహజ సామర్థ్యాలు అంటారు.
సామర్థ్యము అంటే అంటే ఏంటి? బేసిక్గా మనం ఏదైనా పని చేయగలిగేటటువంటి కెపాసిటీ, షగ్మత. ఇది 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 ఈ పని ఈ అబ్బాయి చేయగలడా, మ్యూజిక్ గిటార్ వాయించగలడా, ఓకే, ఇతను మోటార్ ఎబిలిటీస్ అనుకోవచ్చు, న్యాచురల్ ఇన్నేట్ ఎబిలిటీస్, ఓకే, ఇంట్రిన్సిక్ పొటెన్షియల్స్ అంటాం, ఓకే. సో ఈ ఇన్నేట్ అంటే ఇవేంటి అంటే స్వతః సిద్ధంగా వస్తాయి విద్యార్థికి, ఒక 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 మనిషికి స్వతః సిద్ధంగా సంక్రమిస్తాయి ఇవి. మీలో ఒక టాలెంట్ అది దాగి ఉంటుంది, అది మీకు దేవుడిచ్చిన వరం, హిడెన్ టాలెంట్, ఓకేనండి. ఆ టాలెంట్ అది డిఫరెంట్, ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్. మళ్ళీ దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు స్మార్ట్నెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టాలెంట్స్, రైట్, ఓకే. సో ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఇది తెలుసుకోవాలి. ఇది ఎలా తెలుసుకోవాలి అంటే దానికి కొన్ని సైకాలజీలో కొన్ని సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్స్ ఉన్నాయి, ఓకే. ఇంటెలిజెన్స్ని బేరీజ్ వేయడానికి ఇంటెలిజెన్స్ టెస్ట్లు ఉన్నాయి, ఇటు యాప్టిట్యూడ్స్ని ఐడెంటిఫై చేయడానికి యాప్టిట్యూడ్ టెస్ట్లు ఉన్నాయి, రెండు డిఫరెంట్. అయితే ఈ విద్యార్థిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్సెస్ ఏంటి, ఈ విద్యార్థిలో ఉన్నటువంటి టాలెంట్స్ ఏంటి, ఇది ఐడెంటిఫై చేసి ఆ ఫీల్డ్లో కనుక ఒక విద్యార్థిని దేంట్లోనైతే అతను మేటిగా ఉన్నాడో అందులో ఎంకరేజ్ చేయగలిగితే, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి సార్. వి నో సచిన్ టెండూల్కర్, రైట్? వి ఆల్ నో హిమ్ యాజ్ గాడ్ ఆఫ్ క్రికెట్, ఓకే. సచిన్ టెండూల్కర్ గారికి ఎట్ ద ఏజ్ ఆఫ్ 11 years వాళ్ళ అన్న అజిత్ టెండూల్కర్ ఏం చేశాడంటే ఈ బాబుని ఆయన ఐడెంటిఫై చేశాడు. అరే ఇతను క్రికెట్ బాగా ఆడుతున్నాడు అని సమ్హౌ హీ ఐడెంటిఫైడ్ ద టాలెంట్. ఆయనని తీసుకెళ్ళి ఏం చేశారంటే అదే ఏజ్లో రమాకాంత్ అచరేకర్ అని ఒక క్రికెట్ కోచ్ అన్నట్టు ఆయన దగ్గర అప్పచెప్పాడు, మా బాబుకి హీ హాజ్ గాట్ దిస్ టాలెంట్, మీరు క్రికెట్ నేర్పించాలి అని, ఓకే. యూ డోంట్ బిలీవ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 he has extraordinary cricket skills ప్రదర్శన చేశాడు. ఎవరు? సచిన్ టెండూల్కర్. 15 ఏళ్ల సంవత్సరంలో బాంబే మ్యాచ్ ఆడి హీ స్కోర్డ్ ఎ సెంచరీ, ఓకే, మాస్టర్ బ్లాస్టర్ అయ్యారు కదా. అందుకనే నేను కొన్ని సందర్భాల్లో చెప్తాను, మీకు ఐన్స్టీన్ తెలుసు కదండి, తెలుసు కదా, సర్ సివి రామన్, శ్రీనివాస రామానుజం, మీకు తెలుసు, సచిన్ టెండూల్కర్ కూడా తెలుసు కదా, ఏఆర్ రెహమాన్, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వాళ్ళకి అనుభవజ్ఞులు అయ్యారు, మైకేల్ జాక్సన్, డాన్స్. ఇప్పుడు వీళ్ళలో కేటగరైజ్ చేయండి, వీళ్ళలో ఎవరు జీనియస్, ఎవరు గ్రేట్ అంటే వాళ్ళు ఎంచుకున్న దాంట్లో వాళ్ళు గ్రేట్ కదా. అయితే ఒకవేళ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్లో ఉన్నటువంటి ఆ టాలెంట్ ఏంటి, యాప్టిట్యూడ్ ఏంటి, ఆ ఇన్నేట్ టాలెంట్ అంటే స్వతः సిద్ధంగా సంక్రమించినటువంటి ఆ టాలెంట్ ఏంటి, క్రికెట్. విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మజిల్ పవర్ అనుకోవచ్చు, మన బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్, ఇలాగా, రైట్. అయితే ఈ టాలెంట్ని ఐడెంటిఫై చేసి అతని క్రికెట్లో ప్రోత్సాహం అంటే ఇచ్చాం కాబట్టి అతను మన దేశానికి ఒక ఆణిముత్యం లాంటి క్రికెటర్ దొరికాడు. ఒకవేళ మనం అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్ కదా, ఒకవేళ సచిన్ టెండూల్కర్ని లెక్కలు నేర్చుకోమంటే ఏం జరుగుతుంది? we can miss that master blaster కదా. we may be రైట్. ఐన్స్టీన్ని క్రికెట్ ఆడమంటే అది ఊహించడానికే కష్టం కదా. యు అగ్రీ విత్ మీ? yes sir. మైకేల్ జాక్సన్ వరల్డ్ రినౌండ్ డాన్సర్ కదా, ఆయనని నువ్వు మ్యాథమెటిక్స్లో నువ్వు జీనియస్ కావాలి ఐన్స్టీన్ లాగా అని చెప్పారనుకోండి, వాట్ వుడ్ హ్యాపెన్? వీ విల్ లూజ్ దట్ టాలెంటెడ్ పర్సన్. ఎందుకు అంటే ఒక సరైన ఏజ్లో తీసుకోవలసినటువంటి ఒక మంచి నిర్ణయం కానీ తీసుకోకుండా వాళ్ళని రాంగ్ డైరెక్షన్లో. కానీ ఇది ఇక్కడ కొంతమంది చాలా రాంగ్ ట్రాక్లో కూడా ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. ఏంటి అంటే వీళ్ళందరూ డ్రాప్ అవుట్స్ అని చెప్పి అంటే ఉంటారు కదా, సో డ్రాప్ అవుట్స్ మేము దీంట్లో వెళ్ళామని రాంగ్ డైరెక్షన్ లో కూడా వెళ్తారు. సో దాన్ని ఒక మంచి ఉద్దేశంతో మీరు చెప్తే బాగుంటది. కరెక్ట్ అండి. ఎందుకంటే డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అనుకున్నాం కదా 10th క్లాస్లో మీరు
తల్లిదండ్రులు కదా మోస్ట్లీ డెసిషన్ తీసుకునేది, డెసిషన్ మేకర్స్, రైట్, బేస్డ్ ఆన్ దేర్ రికార్డ్. 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల్ని బట్టి, టీచర్స్ ఇచ్చినటువంటి ఒక బేసిక్ గైడెన్స్ని బట్టి వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేసుకుంటారు. అక్కడ కనుక ఒక రాంగ్ స్టెప్ అయింది అనుకోండి, ఓకే, సో ఆ ట్రాక్ అంతా మారిపోతుంది. అతనిలో ఉన్నటువంటి ఆ ఇంటెలిజెన్సెస్కి, యాప్టిట్యూడ్స్కి విరుద్ధంగా వేరేదేమైనా తీసుకున్నాడు అనుకోండి, రాణించగలుగుతాడు అందులో? కదా. ఆఫ్టర్ 2 years ఇంటర్మీడియట్ టైం అయిపోయిన తర్వాత ఈజ్ దేర్ ఎనీ వే దట్ క్యాన్ హీ కమ్ బ్యాక్ ఆర్ యూ టర్న్? నో వే కదా. ఎగ్జాంపుల్ నేను నన్నే తీసుకోవచ్చు. బికాజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ అంటే 8th క్లాస్లో ఉన్నప్పుడు, 8th 9th ఆ ఏజ్లో ఎవరికి ఏం తెలీదు. బట్ ఒక మూవీ చూసి నేను ఫిక్స్ అయింది ఏంటి అంటే యానిమేషన్ చేద్దాము. 8th క్లాస్ 9th క్లాస్లో ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ యానిమేషన్ ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామని అనుకున్నా. బట్ 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, యా ఐ కెన్ గో, నేను ఫ్యాషన్ డిజైన్ చేయొచ్చు అని చెప్పి వెళ్ళి మా ప్రిన్సిపల్ సార్కి చెప్పాను. 10th ప్రిన్సిపల్ సార్కి చెప్పాను. సార్ టోల్డ్ మీ దట్ నో, చిన్నమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కరెక్ట్ కాదు అని చెప్పి దే పుష్ మీ ఇన్ ద ర్యాట్ రేస్ బీటెక్. సో స్టిల్ ఐ ఫీల్ ఎందుకు వెళ్ళి చెప్పాను, నేను హ్యాపీగా వెళ్ళుంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసేసుకునేదాన్ని కదా అని అనుకునేదాన్ని. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు, యూ హ్యావ్ నాట్ లాస్ట్ ఇట్. మీరు ఇప్పుడు కూడా ఒక మంచి డిప్లొమా ఫ్యాషన్ డిజైన్లో NIFTలోనో అవైలబుల్ ఉన్నాయి, లేదా ఎనీ అదర్ ప్రైవేట్ ఫ్యాషన్ డిజైన్ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. చేసుకుంటే గనక ఫాలో యువర్ డ్రీమ్ అండి. బికాస్ మీకు అది తెలిసిపోయింది నాలో ఉన్న టాలెంట్ ఏంటి, నాలో ఉన్నటువంటి నేను ఏది బాగా చేయగలుగుతాను. మీ మనసు అట్లా ఆగుతూ ఉంటుంది, నేను ఇది చేయాలి. ఎందుకంటే అది యూజువల్గా అది ఏం జరిగింది, మంచిగా పాటలు గాన సామర్థ్యం ఉందనుకోండి, వాళ్ళు పాడుతూ ఉంటారు. ఎందుకంటే దే వాంట్ టు షో దట్ దే టాలెంట్ టు ద వరల్డ్, అంతే కదా. సో మీ మనసు ఆటోమేటిక్గా అట్లా ఆగుతూ ఉంటుంది, అరే నేను ఇది చేయాలి. ఎందుకు అంటే మీకు తెలుసు నాకు ఇది దిస్ ఈజ్ మై ఇది నా ఇంట్రెస్ట్, ఇది చేస్తే నేను బాగా చేయగలుగుతాను. నేను వేరే దాంట్లో అంత బాగా చేయలేకపోతున్నా, కానీ ఇది చేసినప్పుడు మాత్రము నేను చాలా సాటిస్ఫాక్షన్, సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది నేను బాగా చేస్తున్నాను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది మీకు. ఎస్ కదా, ఎంత అమూల్యమైనవండి ఇవి. అల్టిమేట్ థింగ్ ఈజ్ యువర్ హ్యాపీనెస్ కదా. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, ఒక డాక్టర్ అయిపోయాడు బట్ లేట్లీ హీ రియలైజ్డ్ దట్ అరే ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అదే ఎగ్జాంపుల్ కదా. ఎవరినో ఎందుకు తీసుకోవడం అని నన్నే చెప్పాను నేను కదా. సో ఇలాంటి డ్యామేజ్ జరిగినప్పుడు ఏంటంటే ఆ వెల్తీ అనేది మీరు దాన్ని జీవితాంతం అనుభవిస్తారు. నేను ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, తెలిసి తెలియకో, మేబీ నేను యంగ్ ఏజ్ లో కాబట్టి మనం ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియదు, పేరెంట్స్ ఏది చెప్తే అది చేస్తారు. కరెక్ట్. అందుకని ఏం చేయాలంటే అలా బ్లైండ్గా తీసుకోకుండా ఒక మంచి క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ని అప్రోచ్ అవి. ఇవాళ రేపు మనకు మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఒక 1.5 year బ్యాక్ నేను వీడియో చూడడం జరిగింది. హీ స్ట్రెస్డ్ ఆన్ సైకోమెట్రిక్ అనాలిసిస్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైకోమెట్రిక్ అనాలిసిస్. పిల్లల యొక్క తెలివితేటలు అంటే ప్రజ్ఞాపాఠవాలు, ప్రతిభని ఐడెంటిఫై చేయాలి. ఎందులో ఇతను మేటిగా ఉన్నాడు, ఇతనిలో ఉన్న యాప్టిట్యూడ్స్ని ఐడెంటిఫై చేసి అప్పుడు వాళ్ళు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వగలుగుతారు. ఈ విద్యార్థిని ఇందులో పంపిస్తే ఇతను ఎక్సలెంట్గా రాణించగలిగే అవకాశం ఉంది అని. ఈ సైకాలజికల్ సైంటిఫిక్ అప్రోచ్, ఈ సైకాలజీని ఆధారంగా చేసుకుని ఇలాంటి టెస్ట్లు తల్లిదండ్రులు ఏం చేయాలంటే, మారుతుంది కాలం, మనము టైం కొనుక్కోలేం కదా, మళ్ళీ రిటర్న్ తీసుకురాలేం. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది కదా. కొన్ని వేలు ఎంత మీరు లక్షలు పెట్టడానికి రెడీగా ఉన్నారు, కానీ ఎట్ ద రైట్ టైం కొన్ని వేలు పెట్టుకొని మీరు ఒక మంచి సైకాలజిస్ట్ని అప్రోచ్ అవి వాళ్ళతోని మీ పిల్లల యొక్క ఈ పొటెన్షియల్స్ ఏంటి, వీళ్ళలో ఉన్న ఇంటెలిజెన్సెస్ ఏంటి టెస్ట్ చేయించుకొని, వివిధ రకాల టెస్టులు ఉంటాయండి, సైకాలజిస్ట్ చేస్తారు. మీకు అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఇంపార్టెన్స్ అది ఎందుకు చేయాలి అంటే, ఇలా జరగకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా అది చేయాలి. అది ఎలా ఏ ఏజ్ లో ఉన్నప్పుడు మనము పిల్లల్ని సరైన 8 to 12 years ఇస్ ద రైట్ ఏజ్ అండి. 8 to 12 years ఇస్ ద రైట్ ఏజ్.
అప్పుడు ఉంటారు. ఇండివిజువల్ టెస్ట్లు కూడా ఉంటాయి స్పెసిఫిక్. ఓకే సార్, ఇది ప్రతి ఒక్క పేరెంట్ అనేది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చేసుకునే పరిస్థితుల్లో ఉండరు. ఫైనాన్షియలీ కావచ్చు లేదా ఇంకా టైం టేకింగ్ కాబట్టి. సో అలాంటి వాళ్ళకి ఎలా చూస్ చేసుకుంటే బెటర్ అని ఉంటుంది? ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు మనకు హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళామా, మనమే సొంత వైద్యం చేసుకుంటే అది మళ్ళీ రివర్స్ అవుతుంది. సో మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఖచ్చితంగా, ఒకవేళ మా బాబు భవిష్యత్తు బాగుండాలి అని ఏ తల్లిదండ్రులు అయితే అనుకుంటారో, నేను ఇచ్చే సలహా ఏంటంటే కంపల్సరీ వెళ్ళాలి. మీరు అప్రోచ్ అవ్వండి. మీ ఏరియాలో మీరు తెలుసుకోండి మంచి సైకాలజిస్ట్ ఎవరు ఉన్నారు, మా పిల్లల్ని గైడ్ చేయగలిగే వాళ్ళు, వాళ్ళని ఆ టెస్ట్లు కండక్ట్ చేసి, వివిధ రకాల టెస్ట్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి, మన నేషనల్ ఇండియా లెవెల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్స్ ఉన్నాయి. సైకాలజిస్టులు చేస్తారు. మీరు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళని అప్రోచ్ అవుతే చాలు. సార్, మా పిల్లాడిని సరైన రైట్ పాత్లో మేము పంపించాలనుకుంటున్నాము. ఎట్ ద ఎర్లీ ఏజ్ ఇతనిలో ఉన్నటువంటి ఈ ఇంటెలిజెన్స్ని ఐడెంటిఫై చేయాలి, ఇతనిలో ఉన్న యాప్టిట్యూడ్స్ని ఐడెంటిఫై చేసి ఇతన్ని కరెక్ట్ కోర్స్లో, సూటబుల్ కోర్సులో చేర్పించాలి. సూటబుల్ కోర్సులో చేర్పించినప్పుడు ఆటోమేటిక్గా రైట్ కెరీర్ వైపు వెళ్ళిపోతాడు. రైట్ కెరీర్ పాత్వే చూస్ చేసుకుంటాడు ఆటోమేటిక్గా. అయితే ఇప్పుడు నేను చూస్తున్నది ఏం జరుగుతుంది, చాలా నాకు బాధ వేస్తుంది. చాలామంది పిల్లలు యాక్చువల్గా వాళ్ళు ఒక రాంగ్ డెసిషన్ వల్ల, రాంగ్ కోర్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఒక అంతర్మతం, అంటే ఒక డిస్సాటిస్ఫాక్షనే కాదండి, వాళ్ళు చాలా దాన్ని ఆ టర్మ్ నేను చెప్పలేకపోతున్నాను, ఒక రకమైనటువంటి బాధను అనుభవిస్తారు, మెంటల్లీ డిస్టర్బ్ అవుతారు. ఓకే. సో ఎందుకు అంటే వాళ్ళు ఇది చేయలేకపోతున్నారు, అరే ఇది నేను చేయలేకపోతున్నానే, అరే ఇది నాకు రావట్లేదు అనేటటువంటి ఒక బాధ. ఇతనికి వచ్చింది మాత్రం ఒకటి, వాళ్ళకి నచ్చింది చేయలేకపోతున్నారు, రెండవది నచ్చింది చేస్తున్నారు. కరెక్ట్, ఆ బాధ ఒకటి. సో ఒక నరకాన్ని అనుభవిస్తారు పిల్లలు. ప్లస్ ఫైనల్గా జరిగేది ఏంటంటే వాళ్ళ జీవితం అనేటటువంటిది సక్సెస్ వైపు కాకుండా ఏదో మీడియోకర్గా ఉంటుంది. ఓకే. అదే ఎట్ ద రైట్ ఏజ్ వాళ్ళలో ఉన్నటువంటి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అది ఐడెంటిఫై చేసి వాళ్ళని సరైన సక్రమమైనటువంటి మంచి మార్గంలో కానీ, మంచి కోర్స్ని, కరెక్ట్ అంటే అతనికి సూటబుల్ కోర్స్, ఆ విద్యార్థికి సూటబుల్ కోర్స్ని, ఆ విద్యార్థికి తన యాప్టిట్యూడ్స్ బేస్ చేసుకొని సూటబుల్ కోర్స్ని. ఇప్పుడు ఒక విద్యార్థిలో మంచి సింగింగ్ కెపాసిటీ ఉంది కదా, గాన సామర్థ్యము అంటారు, అప్పుడు తెలుస్తుంది. ఓకే. అయితే అది తెలిసినప్పుడు ఏం చేయాలి అంటే అతన్ని అందులో ట్రైన్ అప్ చేయాలి. అది ఎప్పటి నుంచి జరగాలి? రైట్ ఏజ్ నుంచి జరగాలి. అందుకనే నేను సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. రైట్ ఫ్రమ్ ద 11 years ఏజ్ నుంచి హీ స్టార్టెడ్. 20 yearsలో స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది కదా. సో ఆ యంగ్ ఏజ్లో క్విక్ లెర్నింగ్ ఉంటుంది కదా. కాబట్టి కెరీర్ గైడెన్స్ అనేది ఎప్పుడో 12th class అయిపోయిన తర్వాత కాదు, 8 to 12 years ఏజ్ ఉన్నప్పటి నుంచే నిజంగా తెలివైన తల్లిదండ్రులు, నిజంగా పిల్లలంటే కేర్ చేసేవాళ్ళు అది చేయాల్సిన అవసరం. ఒక సామెత కూడా ఉంది కదా సార్, మొక్క వంగంది మానయ్య వంగుతుందా అని చెప్పి. కదా, మొక్కగా ఉన్నప్పుడే మనము దాన్ని రంచగలం, అంటే అది వంగుతుంది అని. ఏ విధంగానంటే ఆ విధంగా అది ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అది గట్టిగా మ్రాను అని బాగా బెరడు స్ట్రాంగ్ అయిపోయింది అనుకోండి, దాన్ని వంచడానికి ట్రై చేస్తే అది విరిగిపోతుంది లేదా డ్యామేజ్ అయిపోతుంది కదా. సో కాబట్టి మంచి మాట చెప్పారు మీరు. చిన్నప్పటి నుంచే, చైల్డ్హుడ్ నుంచే 8 to 12 years ఏజ్ నుంచి సరైనటువంటిది పిల్లలకి వాళ్ళ అనుగుణంగా, వాళ్ళలో ఉన్న సామర్థ్యాల అనుగుణంగా, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ పాఠవాలు ప్రజ్ఞ అనుగుణంగా వాళ్ళకి మంచి కోర్స్ని, ఫస్ట్ కోర్స్ సెలెక్షన్, ఆటోమేటిక్గా కెరీర్ నెక్స్ట్ వచ్చేస్తుంది. ఓకే. ఆ కోర్స్ సెలెక్షన్ రైట్ జరిగిందనుకోండి, అప్పుడు వాళ్ళు జీవితంలో డెఫినెట్గా సక్సెస్ కాగలుగుతారు, డెఫినెట్గా హ్యాపీగా ఉండగలుగుతారు. ఎందుకంటే అరే నేను ఇది సాధించాను అనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏ రోజు ఏ పని చేసి ఏది చేసినా కూడా ఇట్ గివ్స్ దెమ్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్. ఓకే. సో కాబట్టి ఓవరాల్గా అల్టిమేట్లీ వాట్ అ హ్యూమన్ నీడ్స్ అనేది సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ కదా. సో పీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫీల్డ్ వాట్ ఎవర్ యూ డూ కదా. మనకు దెర్ ఆర్ అంటే సింగింగ్ టాలెంట్ ఉందనుకోండి,
దెర్ ఆర్ ఆపర్చునిటీస్ సింగింగ్లో కూడా, వై నాట్, రైట్? డాన్స్ చేయగలుగుతున్నాడు ఆ అబ్బాయిలో, ఒక విద్యార్థిలో డాన్సింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి, యూ షుడ్ ఎంకరేజ్ దెమ్. అరే ఓకే నువ్వు చెయ్యి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో నెసెసరీ, దాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ. మన పేరెంట్స్ ఏమేమి ఫీల్ అవుతారు అంటే వీటిల్లో ఫ్యూచర్ ఉండదు, నీకు సంపాదించలేవు, కెరియర్లో నువ్వు ఇది కానీ ప్రొఫెషన్గా చూస్ చేసుకుంటే నువ్వు సంపాదించలేవు, అందరిలాగా నీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు అనేది ఫీల్ అవుతూ ఉంటారు. ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అండి. అంటే ఏమవుతుందంటే మనకి ఉండే జాబ్స్ నాన్ ఐటీ ఆర్ ఐటీ ఇవే జాబ్స్ అని ఫీల్ అవుతున్నారు ఇప్పటికీ కూడా. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయినా కూడా ఇప్పటికీ అదే ఫీల్ అవుతున్నారు, ఏదర్ లాయర్, డాక్టర్, పోలీస్, లేదంటే ఒక ఇంజనీర్, ఇవే మనకి జాబ్స్ అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. ఆ టన్నెల్ విజన్ నుంచే బయటికి రావాలి. అదే అంటే ఇది మేము అనుకున్నదే ఇది కరెక్ట్ అని చెప్పి ఐ మీన్ అంతవరకే చూస్తున్నారు కానీ అదర్వైజ్ వరల్డ్ ఈజ్ యూనో దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్, వాస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, సో డాన్సర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు, దాన్ని కెరీర్గా ఎంచుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు లేరా? నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. యా, గివ్ మీ సమ్ అంటే కెరియర్ ఆపర్చునిటీస్, ఒక్కొక్క దాంట్లో కొన్ని జాబ్స్ చెప్తారా మాకు? అంటే చూసే వాళ్ళకి కూడా పేరెంట్స్కి ఒకటి అర్థమవుతుంది, ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు పిల్లలు, లేకపోతే టెక్నికల్ దాంట్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు, స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండే పిల్లలు ఉంటారు. సో అంటే కల్నరీలో ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు, గార్డెనింగ్ లో ఇష్టం ఉండే పిల్లలు ఉంటారు. బట్ వాళ్ళు ఏంటంటే దీంట్లో కెరియర్ లేదు, వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనకి తిండి పెట్టదు కదా అనే ఫీల్ అయ్యే పేరెంట్స్ ఇప్పటికీ ఉన్నారు. సో వాళ్ళకి ఒక చిన్న అంటే దీంట్లో కూడా కెరియర్ ఉంది, దీంట్లో మనకి జాబ్స్ ఉన్నాయి అనేది ఉంటాయి కాబట్టి ఒకసారి దాంట్లో ఏం జాబ్స్ ఉన్నాయి మనకి చెప్తారా? దీని గురించి నేను మీకు కొంచెం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ వివరిస్తాను. షూర్ సార్. 2025 జనవరి నెలలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక రిపోర్ట్ విడుదల చేసిందండి. ఫ్యూచర్ జాబ్స్, ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ ఈ 5 ఏళ్లలో, రాబోయే 5 ఏళ్ళు అంటే 2025 నుంచి 2030 మధ్య కాలంలో, ఇప్పుడు మనము 4వ సాంకేతిక విప్లవంలో ఉన్నాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసిందండి 2025 జనవరిలో, ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్. ఓకే, 2025 నుంచి 2030 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా జాబ్ మార్కెట్ అనేది ఫ్లక్చువేట్ అవ్వబోతోంది అనే దాని మీద ఇది ఈ రిపోర్ట్ అన్నట్టు. ఆల్మోస్ట్ 239 పేజీలు ఉంటుంది. ఓకే, ఇందులో మీరు కనుక చూస్తే ద వరల్డ్ జాబ్ మార్కెట్లో పెద్ద డిస్రప్షన్ రాబోతుంది. 800 మిలియన్ జాబ్స్ అంటే 80 కోట్ల జాబ్స్ మొత్తం గందరగోళ పరిస్థితి అన్నట్టు, ఫ్లక్చువేట్ అవుతాయి, డిస్రప్ట్ అవుతాయి. దాంట్లో మళ్ళీ యూనో కెరీర్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అప్స్కిల్లింగ్ చేసుకోవాలి. చాలా ఓవరాల్గా 800 మిలియన్ల జాబ్స్ ప్రపంచవ్యాప్తంగా దే ఆర్ ఎట్ రిస్క్ అన్నట్టు. ఓకే ఓకే, డ్యూ టు ఏఐ అనుకోవచ్చా? అవును, డ్యూ టు ఏఐ. అయితే AI is also creating some jobs, are 135 million. But we need to update to AI. Yes. So, దాని ప్రభావము అనేటటువంటిది జాబ్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది? అయితే ఈ దీంట్లో డిక్లైనింగ్ జాబ్స్ ఉన్నాయి కొన్ని, అవి కంప్లీట్గా వ్యానిష్ అయిపోతాయి స్లోగా. క్లర్క్స్ కావచ్చు, బ్యాంక్ క్లర్క్స్ అంటారు, క్యాషియర్స్, టెల్లర్స్, ఇట్లాంటివి, పోస్ట్ మ్యాన్స్, ఇట్లాంటి కొన్ని జాబ్స్ ఉన్నాయి. ఆ నివేదిక చూస్తే మీకు అర్థమవుతుంది కదా. సో అవి స్లోగా కంప్లీట్గా వ్యానిష్ అయిపోతాయి. అయితే థ్రైవ్ అయ్యే జాబ్స్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకే, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇట్లా డిఫరెంట్ కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి టాప్ లెవెల్లో ఉండవి. వీటిలో మాత్రం చాలా హై జాబ్ పొటెన్షియల్ ఉన్నది. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచం చాలా ఫాస్ట్గా మారుతోంది. అదేవిధంగా అయితే ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పబోయాను, మనం ప్రపంచము ఇప్పుడు 4వ సాంకేతిక విప్లవము, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు. దట్ ఈస్ AI బేస్డ్ రెవల్యూషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్. ఓకే, సో దీని పర్యవసానం అనేది జాబ్ మార్కెట్ మీద చాలా భయంకరంగా ఉండబోతుంది. ఇందులో మీరు నమ్మరండి, మీరు చెప్పారు కదా, గార్డెనర్స్ అని, పోలీస్ మెన్,
ఇలాంటి ఏవైతే హ్యూమన్ స్కిల్ ఓరియంటెడ్ జాబ్స్ ఉన్నాయో అవి డెఫినెట్గా థ్రైవ్ అవుతాయి, దాటికి దోకా లేదు. ఫిజికల్గా చేసుకునే వర్క్స్ ఎప్పటికీ ఉంటాయి కాదు, వాటికి చాలా డిమాండ్. అగ్రికల్చరల్ లేబరర్స్కి అయితే ఇంకా టాప్ డిమాండ్ ఉండబోతుంది. అగ్రికల్చరల్ లేబర్, అగ్రికల్చరల్ ఫార్మింగ్లో పనిచేసే వాళ్ళు లేబర్స్ మళ్ళీ బ్యాక్ టు 90s అనుకోవచ్చా? అలా కొన్ని వర్క్స్ వరకు, ఎందుకంటే వాళ్ళని రిప్లేస్ చేయలేదు. ఈవెన్ రోబోటిక్స్ కూడా అండ్ ఆటోమేషన్ ఇది రిప్లేస్ చేయలేదు. కాబట్టి మోస్ట్లీ ఏవైతే బ్లూ కాలర్ వరల్డ్లో ఉండేటటువంటి జాబ్స్ ఉన్నాయో అవి వాటిని ఎవరు టచ్ చేయలేరండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాకపోతే కొంతమంది నామోషి అనుకుంటారు. ఇప్పుడు మీరు అన్నారు కదా గార్డెనింగ్ అంటే మంచి ఇంటీరియర్ డిజైన్ చేసి లేకుంటే గార్డెనింగ్ కోర్స్ చేసుకొని ఎంత మంచి డిమాండ్ ఉంది కదా, చాలా మంది ఇన్కమ్ వస్తుంది కూడా. yes ఇప్పుడు మీరు చెప్పారు, చాలా మందికి తెలియదు ఇది. మీరే చెప్పారు కదా నేను ఫ్యాషన్ డిజైన్ చేయాలనుకున్నాను, బట్ డ్యూ టు అన్ఫార్చునేట్ థింగ్ అంటే ఎవరు వద్దని చెప్పారు కాబట్టి మీరు వేరే ఫీల్డ్లోకి రావడం జరిగింది. బట్ స్టిల్ మీరు యూ మిస్ దట్, అరే నేను అది చేస్తే బాగుండు అని. ఫ్యాషన్ డిజైన్ ఇండస్ట్రీ 24% యాన్యువల్ గ్రోత్ రేట్. అండ్ యానిమేషన్ టు ఎగ్జాక్ట్లీ, యానిమేషన్ కూడా హై గ్రోత్ రేట్ ఉంది. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ దాని 21% ఉంది. అయితే ఇప్పుడు ఇదే యానిమేషన్ ఫీల్డ్లో, ఇదే విజువల్ ఎఫెక్ట్స్ ఫీల్డ్లో బికాజ్ ఆఫ్ ఏఐ చాలా పెద్ద డిజరప్షన్ స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద కంపెనీస్, ఇప్పుడు టెక్నికలర్ అనేటువంటి ఒక కంపెనీ మూతపడింది, క్లోజ్ చేసేసారు. చాలా పెద్ద కంపెనీ, దాదాపు 1000 మంది ఎంప్లాయీస్ రోడ్డున పడిపోయారు సడన్గా. వెరీ 2-3 months బ్యాక్, 3-4 months అయ్యి ఉండొచ్చు. ఓకే, సో మరి అందుకనే ఈ వైట్ కాలర్ వరల్డ్లో ఏఐ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ జాబ్ అనేది షిఫ్ట్ జరగాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. సో అది తెలుసుకొని అదే అప్డేట్ కావాలి. ఆ ప్రకారంగా వాళ్ళు కెరీర్స్ని ఎంచుకుంటే కనుక దే విల్ బి హ్యాపీ, ప్రాబ్లం ఉండదు. కానీ ఈరోజు మ్యూజిషియన్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, ఇట్స్ ఎ కెరియర్ అండి, నో డౌట్. దే మేక్ లాట్ ఆఫ్ మనీ. ఫిట్నెస్ ఇప్పుడు అంటే కొరియోగ్రాఫర్ అంటే డాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఓన్లీ ఏదో ఒక స్టేజ్ మీద పెర్ఫామ్ చేయడమే కాదు, యోగా ఇన్స్ట్రక్టర్ కదా, ఫిట్నెస్ ట్రైనర్ కదా, వీళ్ళ అంటే అది కెరియర్ కాదా? ఎంత బ్యూటిఫుల్ కెరియర్. యాక్చువల్లీ కోవిడ్ టైంలో వాళ్ళే ఎక్కువ సంపాదించారు కదా ఆన్లైన్ క్లాసెస్. కాబట్టి నా సజెషన్ తల్లిదండ్రులకు ఒకటి, ఏ కెరియర్ చిన్నది పెద్దది కాదండి. మీ పిల్లల్లో కనుక ఆ టాలెంట్ ఉంటే వాళ్ళని దాంట్లో కనుక వాళ్ళు ముందుకెళ్ళడానికి మీరు పుష్ చేస్తే, ఆ అవకాశం కల్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు. అండ్ ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా, మీరు టాలెంటెడ్ అయితే మీకు ఆపర్చునిటీ వస్తుందండి, డెఫినెట్గా. అవును కదా, టాలెంట్ లేకపోతే మీకు ఆపర్చునిటీ ఉండదు. స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ కదా. ఆపర్చునిటీ అంటే ఏంటి? ద డెఫినేషన్ ఆఫ్ ఆపర్చునిటీ ఈజ్ నథింగ్ బట్ ద మార్కెట్ ఆర్ ద సొసైటీ షుడ్ బి రెడీ టు పే యూ ఫర్ సంథింగ్ యూ డూ. సమ్ టాస్క్ కావచ్చు, సంథింగ్ వాట్ ఎవర్, మీరు ఏదో దట్ స్కిల్స్ యూ హ్యావ్. సో దానికి ద సొసైటీ ఆర్ ద మార్కెట్ షుడ్ బి రెడీ టు పే యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఉన్నప్పుడు ఏంటంటే అది మీలో మేటిగా ఉందనుకోండి, మిమ్మల్ని వాళ్ళు డెఫినెట్గా పిలుస్తారు, మీరు ప్లీజ్ కమ్ మా దగ్గర ఒక ఫిట్నెస్ ట్రైనింగ్ క్లాసెస్ తీసుకోండి, యోగా క్లాసెస్కి ఎంత డిమాండ్. చాలామంది యోగా ట్రైనర్స్ ఆర్ మేకింగ్ అ వెరీ గుడ్ లివింగ్ టుడే కదా. సో కెరీర్ అనేది ఏ పని కూడా చిన్నది పెద్దది కాదండి. ఓకే, ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కార్పొరేట్ కాలేజీల్లో చదువుతారు పిల్లలు కదా, ఎంపీసీ చదువుతారు. దాని తర్వాత అల్టిమేట్ గోల్ ప్రతి తల్లిదండ్రులది ఏముంటుందంటే, మా అబ్బాయి ఇప్పుడు మేము ఈ కాలేజీలో జేఈలోకి వెళ్ళాలి, ఫస్ట్ జేఈ మెయిన్సో జేఈ అడ్వాన్సో కొట్టి అతను ఐఐటి ఫస్ట్ డ్రీమ్ ఉంటుంది కదా. కట్ చేస్తే వీళ్ళ బాబులో ఉన్నటువంటి కెపాసిటీ ఎంత, అతని నాలెడ్జ్ రేంజ్ ఎంత అనేది ఎప్పుడు తెలుస్తుంది? వీళ్ళు టెస్ట్ పెట్టినప్పుడు, ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత తెలుస్తుంది. కొంతమంది ఐఐటీలోకి వెళ్తారు, కొంతమంది ఎన్ఐటీలోకి వెళ్తారు, కొంతమంది గుడ్ కాలేజెస్లోకి వెళ్తారు. వాట్ అబౌట్ అదర్స్? అయితే
వీళ్ళు ఏం చేస్తారంటే పుష్ అంటే నువ్వు ఇటే వెళ్ళాలి, అతనిలో నిజంగా ఉన్నటువంటి కేపబిలిటీస్ని ఐడెంటిఫై చేయకుండానే ఇక్కడ జాబ్స్ బాగా ఉన్నాయి కాబట్టి నువ్వు కూడా ఇదే చెయ్యి, ఏదో ఒకటి దొరకపోయిద్దా, నేను స్టార్టింగ్లో చెప్పినట్లు అయితే ఐఐటి కన్నా వెళ్తావు, లేదంటే ఏదో ఒకటి జాబ్ దొరికిద్ది అనేటటువంటి ఒక రాంగ్ యూనో నోషన్లో ఉన్నారు సార్. ఇప్పటికీ అదే అదే ఏమంటారు, అదే థాట్ ప్రాసెస్తో ఉన్నారా సార్? ఇంకా ఎస్, సొసైటీ చేంజ్ అవ్వలేదా? ఇప్పుడు ఏ వచ్చినా కూడా ఇంకా సొసైటీ అలాగే ఉంది అనుకోవాలా? అలా కాదండి. యాక్చువల్గా ఇప్పుడు ఎంతమంది సుందర్ పిచ్చైలు తయారు కావచ్చు, ఎంతమంది మన ఎలాన్ మస్క్ కదా. సో హై జీనియసెస్ కొంతమంది ఉండొచ్చు. ఓకే, సో అలాగా అంటే ఇంజనీరింగ్ ఇప్పుడు మన ఎంపీసీ చదివి ఇంజనీరింగ్ ఎంసెట్ కానీ జేఈ రాసిన ప్రతి ఒక్కడికి ఐఐటి సీట్ వస్తుందా? రాదు కదా. ఆ రేంజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ఆ హై ఐక్యూ ఉన్న వాళ్ళకి, హై ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు దాంట్లోకి వెళ్తారు. లో మీడియోకోర్గా ఉన్న వాళ్ళు మామూలుగా మీడియం యూనో ఏదో నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏదో ఒక స్ట్రీమ్లో సరిపెట్టుకోవడం జరుగుతుంది, అంతే కదా. సో ఆ ఐడెంటిఫికేషన్ ఈజ్ క్రూషియల్. ఓకే, చేసి ఇప్పుడు సపోజ్ ఆ అబ్బాయిలో ఒక అనుకుందాము గణిత ప్రజ్ఞ లేదు, లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ లేదు, తక్కువ ఉంది. అతన్ని తీసుకెళ్ళి మీరు ఎంపీసీలో వేశారనుకోండి, అతను సక్సెస్ కాగలుగుతాడా? రైట్. కాబట్టి ఎస్, సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ అదే, అతనిలో నిజంగానే గణిత ప్రజ్ఞ ఉందా లేదా, డస్ హీ దట్ స్టూడెంట్ హ్యాజ్ లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఇతనిలో ఉందా లేదా అనేది కొన్ని సైకాలజికల్ టెస్ట్లు, సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది. తెలుసుకున్న తర్వాత ఇతని కెపాసిటీ ఏంటి, ఈ ఫీల్డ్లో ఇతను రాణించగలుగుతాడా, ఇతను ఎంపీసీలోకి పంపించాలా వద్దా, లేదంటే వేరేది ఇంకేమన్నా ఆప్షన్ అప్పుడే చేసుకోవాలా. కానీ ఇతని అక్కడ పంపించేసిన తర్వాత, ఇతను ముందుకెళ్ళిన తర్వాత మీరు లక్షలు పెట్టండి, కోట్లు పెట్టండి, ఇతనికి ఇంటెలిజెన్స్ లేనప్పుడు అతను రాణించలేడు కదా అందులో కదా. ఇప్పుడు మీరు చెప్పారు ఎంత మంచి మాట. అంతర్మదనం, వాళ్ళు బాధపడతారు, స్ట్రగుల్ అవుతారు, అది చేయలేక తాము కుమిలిపోతారు, ఎంత ఇబ్బంది పడతారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ అన్నట్టు. ఆ పిల్లలకి అరే నేను చేయలేకపోతున్నాను అనే ఒక బాధ, ఇది నాకు రావట్లేదని ఇంకొక ఇది, నేను వచ్చేది కూడా నేను కోల్పోతున్నాను అనేటువంటి ఇంకో బాధ. సో వార్ బిట్వీన్ దెమ్ ఓన్లీ కదా. సో అలా కాకుండా సో చిన్నప్పుడే అంటే వాళ్ళు రైట్ ఏజ్లో రైట్ కోర్స్ ఎంచుకోవడానికి, రైట్ యాప్టిట్యూడ్ని బట్టి రైట్ అంటే వృత్తిని కానీ కెరీర్ని కానీ ఐడెంటిఫై చేసుకొని అప్పటి నుంచే మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే కనుక డెఫినెట్గా లైఫ్లో సక్సెస్ అవుతారండి. దేర్ ఈజ్ నో డౌట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఏమర్థమైందంటే, ఎలాగైతే హాస్పిటల్కి వెళ్ళి ఒక 3 monthsకి ఒకసారి చెకప్ ఎలా అయితే అవసరమో, మనకి పిల్లలు ఎదుగుతున్న టైంలో పిల్లల్ని తీసుకెళ్ళి సైకాలజీ టెస్ట్ చేపించి వాళ్ళకి ఒక సరైన గైడెన్స్ తీసుకుంటే, వాళ్ళని సరైన మార్గంలో మనం పెట్టగలిగితే వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చినట్లు అవుతుంది. ఆరోగ్యంతో పాటు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాం. తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇది చేయట్లేదండి. అదర్వైజ్ ఏ తల్లిదండ్రులు కూడా మన పిల్లలు నాశనమైపోవాలని కోరుకోరు, తెలియక వీళ్ళు బాగుపడాలని చెప్పి ఆ ఆతృతతోనే వీళ్ళని తీసుకెళ్ళి ఏదో అరే ఇతను బాగుండాలని చెప్పి ఆ దాంట్లో వేస్తారు. కానీ జరిగే తప్పేంటి అంటే ఆలోచించి చేస్తారు, కానీ అది వాళ్ళకి కరెక్టా రాంగా అనేది అది తెలియదు, అది ఆలోచించట్లేదు. అయితే దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేస్తే కనుక 100% రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఫెయిల్యూర్కి ఛాన్సెస్ చాలా తక్కువ, మనం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇంటర్మీడియట్ అయిన తర్వాత యూటర్న్ తీసుకోవచ్చా మళ్ళీ? నో వే సర్, దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. రైట్. మీరు ఎంపీసీ తీసుకున్న తర్వాత లేదు ఇది అతను అయితే ఫెయిల్ అవుతాడు చేయలేకపోతే, లేదా తక్కువ మార్కులతో పాస్ అవుతాడు, పర్లేదు ఇంకా నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను అని చెప్పి ఒక్కసారి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కెరియర్ని రీస్టార్ట్ చేసే వాళ్ళు చాలా రేర్, బట్ అది చాలా కష్టం. కరెక్ట్. అందుకనే టైం వేస్ట్ తప్ప. ఎస్, రైట్ ఏజ్ నుంచి రైట్ గైడెన్స్ వాళ్ళకి
రైట్ అప్రోచ్ ఒకవేళ ఇవ్వగలిగితే కనుక దెన్ డెఫినెట్గా పిల్లలు ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క ఆణిముత్యం లాగా మెరవడానికి అవకాశం ఉంది. ఓకే, కాకపోతే అదర్వైజ్ తప్పు జరిగితే మాత్రము మనం వాళ్ళని కోల్పోతాం. అంటే వాళ్ళు జీవితంలో సక్సెస్ కాలేరు, రాణించలేరు, వాళ్ళు ఎదగలేరు, మీడియోకోర్గా ఉండిపోతారు. ఏదో ఒకటి అంటే బతకడానికి ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి చేసుకుంటారు, అలా ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఫ్యాషన్ డిజైన్లో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మిమ్మల్ని ఫ్యాషన్ డిజైన్లో ప్రోత్సహించాలి. ఓకే, కాకపోతే ఆపర్చునిటీస్ కూడా చూసుకోవాలి. ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా, ఎంతవరకు ఉన్నాయి అది చూసుకొని దాని ప్రకారంగా మనము కోర్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ అ వెరీ గుడ్ థ్రైవింగ్ ఇండస్ట్రీ. దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. నేను చెప్పినట్టుగా మీకు డిజైన్ రిపోర్ట్ ఆల్ ఇండియా డిజైన్ రిపోర్ట్ 2022లో పబ్లిష్ అయింది. 24% డిజైన్ ఫ్యాషన్ డిజైన్ ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్ ఎట్ 24% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్, వార్షిక వృద్ధి రేటుతో ఎదుగుతోంది. దాంట్లో మంచి అవకాశాలు ఉన్నాయి. సో మీకు డెఫినెట్గా ఒకవేళ మీరు ఫ్యాషన్ డిజైనర్గా నేను చేయగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్ మీకుంటే మీరు ఆ ఫీల్డ్లో తీసుకుంటే కనుక డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు, నో డౌట్. కదా, ఇంటీరియర్ డిజైన్ చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఎన్ని ఫ్లాట్లు కడుతున్నారండి, ఎక్కడ ప్రతి చోట ఇంటీరియర్ డిజైన్ అవసరం ఉంది కదా. దేర్ ఈజ్ అ హ్యూజ్ ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అండి ఆ ఫీల్డ్లో. ఆ ఇంటీరియర్ డిజైనర్స్ కానీ ఆర్గనైజర్స్ కూడా వచ్చారు. అంటే ఇంటి ఆర్గనైజర్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలని చెప్పి అదొక కొత్త జాబ్ కూడా, అదొక కళ, అదొక ఆర్ట్. దే ఆర్ గుడ్ ఎట్ దాట్. సో కాబట్టి అలాంటి ఆ టాలెంట్స్ని ఐడెంటిఫై చేసి మనం వాళ్ళ ఆ రంగాల్లో కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో కానీ వాళ్ళ ఎబిలిటీస్ ఉన్న దాంట్లో ప్రోత్సహిస్తే కనుక డెఫినెట్లీ దే కెన్ సక్సీడ్. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.